హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు ఊరి చివర బంగ్లాలో జరిగిన భయానక సంఘటన మీ ముందు ఉంచబోతున్నాను. ఆ రోజు ఆదివారం అమావాస్య కావడంతో త్వరగా పని ముగించుకొని త్వరగా పడుకున్నాను. అందరికీ భోజనాలు పెట్టేసి నేను త్వరగా భోంచేసి పడుకున్నాము. బాగా 12 అయింది. 12 అయిన తర్వాత ఎవరో మెట్ల మీద నడుస్తున్నట్టు శబ్దం వినిపించసాగింది. ఈ టైంలో ఎవరు అనుకుంటూ ఆలోచనలో పడ్డాను. అందరూ నిద్రపోతున్నారు బాగా. నాకెందుకో ఆ ఇంట్లో జరిగిన రకరకాల సన్నివేశాల వల్ల అమావాస్య కూడా ఆదివారం కావడం వల్ల భయము గుండెల్లో దడదడా కొట్టుకోసాగింది. అంతలో మెట్లు ఎక్కుతూ డోర్ దగ్గరికి వచ్చి పద్దు అని ఒక గొంతు పిలవసాగింది. ఆ గొంతు నాకు 6th క్లాస్లో దుర్గా అనే ఆమెది క్లోజ్ ఫ్రెండ్. ఆమెదే. ఈ టైంలో మా ఇల్లు ఎలా తెలుసబ్బా ఈమెకు అనుకుంటూ నేరుగా డోర్ దగ్గరకు వచ్చాను. ఎవరు నువ్వు అన్నాను. నేనువే దుర్గను, మర్చిపోయావా అంది. లేదు, నీ గొంతు బాగా గుర్తు. అప్పటికి ఇప్పటికి ఏం మార్పు లేదు. ఏమి ఈ టైం వచ్చావు అన్నాను. లేదు, ఇక్కడ అంతా పనులన్నీ ముగించుకొని ఈ ఊర్లో నువ్వు గుర్తొచ్చావు. చిన్ననాటి ఫ్రెండు కదా, కలిసి మాట్లాడిపోదామని వచ్చాను. మన ఇద్దరం క్లోజ్ ఫ్రెండ్స్ కదా అని అంటూ మాట్లాడసాగింది. నాకు ఎందుకో డౌట్ వస్తుంది. మా ఇల్లు ఎట్ట తెలిసి? ఈ మధ్యలో మాకు అసలు మాటలు కూడా లేవు. ఇదేదో మిరాకిల్గా ఏందో అనిపిస్తుంది. ఏదో ఇది అనుకుంటూ మళ్ళీ పద్దు డోర్ తీపద్దు, మనం ఎన్ని రోజులే మాట్లాడుకొని అని అడగసాగింది. సరే, ఎందుకైనా మంచిది అనుకుంటూ ఓరగా కిటికీ తెరిచాను. బయట చూస్తే చేతి నిండా ఎర్రటి రక్తంతో, ముఖం నిండా ఘాట్లతో, ఇంత పెద్ద గుడ్లు వేసుకొని, జుట్టంతా విరపోసుకొని అందవికారంగా ఉంది. నా ఫ్రెండు ఎంతో అందమైంది, ఎంతో చాలా అందగత్తె. ఏంది ఇలా ఉంది అనుకుంటూ సడన్గా కిటికీ డోర్ వేసేసాను. దుర్గా అన్నాను. చెప్పు వద్దు, డోర్ తీయి. నీతో మాట్లాడేసి మనం చిన్నప్పుడు ఎన్నేళ్ళే మనం కలుసుకొని, డోర్ తీయి మాట్లాడుకుందాం అంది. వెంటనే చకచకా వెళ్ళి మా వాళ్ళకి చెప్పాను. నా ఫ్రెండు అంటూ జరిగిందంతా చెప్తే వాళ్ళు డోర్ తీయద్దు జాగ్రత్త అంటూ వాళ్ళు అరిచారు. అలాగే డోర్ తడుతూ ఉంది. అలా భయపడుతూ పద్దు ఆకలితోంది, అన్నం పెడతావా? కొంచెం అన్నం తినేసి నీతో మాట్లాడేసి వెళ్ళిపోతాను అంతేగా అంది. లేదు దుర్గా, నేను రాను, పొద్దున్న మాట్లాడతాము అన్నాను. లేదు, ఇప్పుడే మాట్లాడాలా? రాపద్దు, మాట్లాడాలా? అసలు మన ఫ్రెండ్ ఇంకొక ఆమె కమలా ఉంది కదా, ఆమె గురించి మాట్లాడతా రా అంది. నాకే కమలా వద్దు, పొద్దున్నే రా మాట్లాడదాం చక్కగా అంది. తీస్తావా తీయవా అంటూ కోపంగా తలుపు దబ కొడుతూ పదే కొడుతూ అలా శబ్దం చేయసాగింది. నాకెందుకు భయం వేసి ఒక మూలగా కూర్చున్నాను. పద్దు, తీస్తావా తీయవా మర్యాదగా అని ఈసారి బిగ్గరగా అరవసాగింది. మళ్ళీ కిటికీ నుంచి కొంచెం ఓరగా చూశాను. అప్పుడు ఇంకా చేతిలో కత్తి ఉంది. కత్తిపీట రకరకాలుగా పట్టుకొని, వికృతంగా జుట్టు విరబోసుకొని, నల్లటి ఆకారంతో అతి భయంకరంగా ఆ డోర్ దగ్గరికి వస్తూ వికృత విన్యాసాలు చేస్తూ దబ కొడుతూ అతి భయంకరంగా పళ్ళు కూరల్లాగా ఉన్నాయి. బాయ్ ఫ్రెండ్స్. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్